నా పేరు సుజాత వెంకట్ అండి. 12 ఇయర్స్ నుంచి పెయింటింగ్స్ చేస్తున్నాను. మోర్ దాన్ 10 ఇయర్స్ అవుతుంది. నేను ఓన్గా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను అనమాట. దివ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్. ప్రస్తుతం కుక్కట్పల్లి నుంచి మేము కొంపల్లికి షిఫ్ట్ అయ్యాము. కొంపల్లిలో ఉంది. పిల్లలకి పెద్దవాళ్ళకి చెప్తూ ఉంటాను. కానీ ఓన్లీ అంటే ట్రైనింగ్ అంటే చాలా ఇష్టం, పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం. అలా కాకుండా ఒక ఆర్టిస్ట్గా కూడా ఒక బెస్ట్ టీచర్గా ప్రూవ్ చేసుకున్నాను. ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలంటే అదే ఆ టీచర్ పోస్ట్ సరిపోదు, నెంబర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక 8 ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మోర్ దెన్ 30 షోస్ చేశాను. సోలో షోస్ కన్నా గ్రూప్ షోస్ చేయటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మనకన్నా బాగా చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా అంటే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందని, ఇప్పుడు వాళ్ళని బట్టి అంటే ఎలా అంటే ఆర్ట్ ఎలా ఉందని తీసుకోవచ్చు. నాకు దగ్గరగా ఇయర్తో కలుపుకుంటే నేషనల్ అవార్డ్స్ 7 పైన వచ్చాయండి. చాలా సర్టిఫికేట్స్ అయితే వచ్చాయి, పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ అని. అట్లా నాకు మొత్తం మీద నాకు నియర్లీ ఒక 10 అవార్డ్స్ ఉన్నాయి నేషనల్ లెవెల్లో. ప్రతి కాంపిటీషన్ పిల్లల్లాగే నేను ఇష్టపడి పార్టిసిపేట్ చేస్తుంటాను. ఇట్లా ఎగ్జిబిషన్స్ పెట్టడంతో పాటు అవి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మనం అంటే నేషనల్ వైడ్గా లేకుంటే ఇంటర్నేషనల్ వైడ్గా పేరు తెచ్చుకోవాలంటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. మనం అంటే ఈరోజు చేసేసామని ఊరుకోకుండా ప్రతి ఒక్కరు కనీసం ఒక 10 అవర్స్ అన్న వర్క్ చేస్తే వాళ్ళు ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవచ్చు, బెస్ట్ ఆర్టిస్ట్గా. దీనికి అంతం అంటూ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు కొత్తదనం ఉంటుంది. ఈరోజు బాగా చేసామని నన్ను ఊరుకోకూడదు. ఇంకా చేయాల్సిందే. మనకి ఎంత వచ్చినా మనం నేర్చుకునేది ఆల్ఫాబెట్స్ అనుకోవాలి. ఎప్పటికీ మనం స్టూడెంట్గా ఉంటే మంచిగా ఒక బెస్ట్ వర్క్స్ని చేసి సమాజంలో ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని నా అభిలాష. నా ఇన్స్టిట్యూట్ 2003లో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనర్ని అనమాట. అది చేసిన తర్వాత 3 ఇయర్స్ దివ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని రన్ చేశాను. తర్వాత మేము కొంపల్లికి షిఫ్ట్ అయిన తర్వాత దివ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్స్ గ్యాలరీ చేశాను. ఇప్పుడు చాలామంది నా దగ్గర నేర్చుకున్న పిల్లలైతే 100 చాలా గోల్డ్ మెడల్స్. చిన్నపిల్లలు అయితే కోనసీమ చిత్రకళా పరిషత్ 3 ఇయర్స్ నుంచి గోల్డ్ మెడల్స్, కేసీపీ అవార్డ్స్ కంటిన్యూగా 3 ఇయర్స్ నుంచి అక్కడ తెచ్చుకుంటున్నారు పిల్లలు. ఇయర్ కూడా 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి మా ఇన్స్టిట్యూట్, దివ్య ఇన్స్టిట్యూట్. అంటే ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు నేర్చుకుంటారు, మనం సజెషన్స్ ఇస్తాం, చెప్తాం. కానీ దానికి ఎవరైనా నా దగ్గర నేర్చుకునే వాళ్ళని ఎవరైనా కానీ నేర్చుకొని వదిలేయకూడదు, దానికి సాధన చేయాలి. వాళ్ళు ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు సరిపోదు. కొంతమందికి లక్ ఉంటే 2 ఇయర్స్ పడుతుంది, లక్ లేకుండా ఇంకా అంటే వాళ్ళకి ఇంకా పరీక్ష అనమాట. అంటే అప్పుడు అది మనకు గెయిన్ చేసేంతవరకు దాన్ని వదలకుండా చేసుకుంటే 10 ఇయర్స్ కూడా పట్టచ్చు. నేను ఇప్పటికి గెయిన్ చేశానే అనుకుంటున్నాను, కానీ నాకు అంతగా తృప్తి లేదు. కాకపోతే చాలా అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ షోతో పాటు నాకు మళ్ళీ 9th ఇంకొక షో, ఇంటర్నేషనల్ షో ఉందన్నమాట. ఫారినర్స్తో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కేబీఆర్ పార్క్ దగ్గర అది పొసైల్, కేబీఆర్ పార్క్ దగ్గర పొసైల్ గ్యాలరీలో 9th నాది ఇంటర్నేషనల్ షో ఉందని. ఇలాగా మేము ఇయర్లీ 4-5 గ్రూప్ షోస్ చేయాలని డిసైడ్ అయ్యాము. సోలో కన్నా కూడా నేను గ్రూప్ షోస్ చేయటం చాలా ఇంట్రెస్ట్గా